సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని గీతానగర్లో ఐఐటి రామయ్య ఇస్టా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో న్యూ క్యాంపస్ ను సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ, ఇస్టా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్లు వినోద్ కుమార్, కార్తీక్ కలిసి ప్రారంభోత్సవం చేశారు. సంగారెడ్డిలో ఇస్టా గ్రూప్ సంస్థ న్యూ క్యాంపస్ ను ప్రారంభించిన లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, విద్యార్థులు తమ తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తూ ఏకాగ్రతతో చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి తమ లక్ష్యాలను చేరుకొని సమాజానికి, దేశానికి ఆదర్శంగా ఉండాలని అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చదువులో, ఆటల పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇస్టా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్లు వినోద్ కుమార్, కార్తీక్, గౌరవ అతిథులు జోసెఫ్, బాబు, కృష్ణ, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవికిరణ్ రెడ్డి, అకాడమిక్ ప్రిన్సిపల్ ప్రభాకర్, వైస్ ప్రిన్సిపల్ షేక్ ఇబ్రహీం. ఇనాగ్రేషన్ జేడీ సార్ చేతుల మీదుగా చేయటం అనేది మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో మేము ఐఐటి చుక్కారామయ్య గారి ఆధ్వర్యంలో, ఐఐటి చుక్కారామయ్య గారి గైడెన్స్ తోటి 2012లో ఈసీఎల్లో ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాము. అది 8th, 9th, 10th క్లాస్ వాళ్ళకు ఐఐటి ఫౌండేషన్ బేస్ తోటి మన ఇస్టా ఇన్స్టిట్యూషన్ అనేది స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కడ కూడా తడబడలేదు. ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో, ఏదో ఒక బ్రాంచ్ రూపంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులైనా మేము చాలా కష్టపడి విద్యార్థులకి మంచి విద్యను అందించాము అని గర్వంగా మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే మా వయసు, నాది వినోద్ సార్ది చిన్న వయసు అయినా కూడా మేము చాలా విద్యా సంస్థలను చూసాము. అప్పుడే కొత్తగా పెట్టి 2-3 సంవత్సరాలు ఏదో మురిపించి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేది పెట్టారు తప్పిస్తే, వాళ్ళు పిల్లలకి మంచి విద్యను అందిద్దామనే ఉద్దేశంతో అయితే వాళ్ళు కాలేజెస్ అయినా స్కూల్స్ విజయాలు సాధిస్తారని మనందరికీ తెలుసు. కాబట్టి ఇస్టా విద్యా సంస్థల్లో ఉన్న పిల్లలందరికీ నేను చెబుతున్న మొదటి విషయం ఏంటంటే, అమ్మా నాన్నలను గౌరవించండి, మనకు చదువు చెబుతున్న గురువులను గౌరవించండి, మీ జీవితాలు చాలా చక్కగా ఉంటాయి. ఒక సంస్థ యొక్క ఉద్దేశం ఏంటి, ఆ సంస్థ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలంటే, ఈరోజు ఈ కార్యక్రమానికి ముందు మీరు చూపించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, ఆ తర్వాత స్టేజ్ మీద మాట్లాడిన అమ్మాయిలు కానీ, వీళ్ళందరినీ చూస్తే ఎంతో ముచ్చటేసింది నాకు. ఈరోజు నిజంగా చెబుతున్నాను, ఇంత చక్కని పిల్లలు తయారవుతున్నారు ఈ ఇన్స్టిట్యూట్లో అన్న ఒక భావన నాలో కలిగింది. కాబట్టి దానికి కార్తీక్ గారికి, వినోద్ గారికి, ఆ తర్వాత ఈ కాలేజీలో పనిచేస్తున్న టీచర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేశం ముందుకు వెళుతుంది, దేశం బ్రహ్మాండంగా వెళ్ళాలి అంటే మీలాంటి విద్యార్థులు కావాలి. దేశం పట్ల ఆలోచించేవాళ్ళు, దేశం గురించి ఆలోచించేవాళ్ళు, దేశం పట్ల మమకారం ఉన్నవాళ్లే ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళతారు. కాబట్టి అటువంటి విద్యార్థులను తయారు చేస్తున్నందుకు కార్తీక్ గారికి మరియు వినోద్ గారికి మరి ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన వారిని సత్కరించి. ఎందుకంటే చాలా స్కూల్స్కి వెళుతుంటాను, కాలేజెస్కి వెళుతుంటాను, ఎక్కడా కూడా అదొక వ్యాపారంగా మారిపోయిన విద్యా విధానం. మాకు ఎన్ని సీట్లు వచ్చాయి, తర్వాత ఏం. మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామ పరిధిలో నిర్మాణంలో ఉన్న శ్రీధర్ గుప్తాకు చెందిన రైస్ మిల్ మూడోసారి ఈ నెల 13వ తేదీన బుధవారం కొల్చారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వేలంపాట జరుగుతుందని కొల్చారం తహసీల్దార్ మహమ్మద్ గఫర్మియా తెలిపారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన 57,17,73,760 రూపాయలు రెవెన్యూ బకాయిలు ఉన్నందున అట్టి నిర్మాణంలో ఉన్న రైస్ మిల్ మరియు వ్యవసాయేతర భూములను ఉన్నట్టుగానే బహిరంగ వేలం ద్వారా విక్రయించబడుతుందన్నారు. ఇట్టి భూమి, రైస్ మిల్ అత్యధిక బిడ్ నమోదు చేసిన వారికి చెందుతుందన్నారు. వేలంలో పాల్గొనే ప్రతి వ్యక్తి 10 లక్షల రూపాయలు ఒక స్థిరాస్తికి గాను చొప్పున మొత్తానికి మండల రెవెన్యూ ఆఫీసర్ కొల్చారం పేరుపై డీడీ ద్వారా లేదా ఆర్టీజీఎస్ ద్వారా బ్యాంక్ ఖాతా నంబర్ 620042294242 రంగంపేట యందు జమ చేయాలని తహసీల్దార్ గఫర్మియా తెలిపారు. వేలంపాటలో అత్యధిక వేలంపాట పాడిన వారు
మొత్తం డబ్బును ప్రభుత్వానికి చెల్లించిన తర్వాత నిర్మాణంలో ఉన్న రైస్ మిల్లు, వ్యవసాయేతర భూములను వారి పేరుపై రిజిస్టర్ చేయనున్నట్లు తెలిపారు. ఇట్టి వేలంపాట ఈ నెల 13వ తేదీ బుధవారం ఉదయం 11:30 కొల్చారం తహసీల్దార్ ఆవరణలో జరుగుతుందని, ఆసక్తి కల బిల్డర్లు పాల్గొనాలని సూచించారు. వరుగుంతం గ్రామంలో రమేష్ గ్రూప్ గారికి చెందిన రైస్ మిల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది. అదేవిధంగా అతనికి చెందిన గార్డెన్, ఈ రెండు కూడా తెలంగాణ రెవెన్యూ రికవరీ యాక్ట్ 1864 కింద మరి రేపు ఉదయం 11:30 గంటలకు వేలం వేయడం జరుగుతుంది. మరి ఈ వేలంలో ఆసక్తి గల బిడ్డర్స్ ఎవరైతే ఉన్నారో 10 లక్షల రూపాయలు ముందస్తు ఈఎండిగా చెల్లించి మరి ఈ వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. మరి ఈ 11:30కి 11:30 గంటలకు షార్ప్గా, అంటే 11:30లోకి వచ్చిన ఈఎండీస్ మాత్రం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. 11:30 తర్వాత వచ్చిన ఈఎండీస్ కానీ ఎవరైతే పార్టిసిపేట్స్ ఉన్నారో వాళ్ళకు అవకాశం ఉండదు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ గడా ప్రత్యేక అధికారి తహసీల్దార్లపై జరిగిన దాడికి నిరసనగా మెదక్ జిల్లా కొల్చారం తహసీల్దార్ మహమ్మద్ గఫర్ మియా ఆధ్వర్యంలో సిబ్బంది మంగళవారం నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మహమ్మద్ గఫర్ మియా మాట్లాడుతూ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధిలో భాగంగా ఫార్మాసిటీ కోసం భూసేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులపై దాడులు చేయడం సరికాదన్నారు. ఈ విధంగా ప్రజలు దాడులకు పూనుకున్నట్లయితే అభివృద్ధి పనులకు భూసేకరణ చేయడం సాధ్యం కాదన్నారు. దాడులకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, సిబ్బంది అమరేశ్వరి, నీరుడి షేకులు, భూమయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మరియు అది కాడా ప్రత్యేకాధికారి అదేవిధంగా తహసీల్దార్లపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ మరి నల్ల బ్యాడ్లతో నిరసన తెలుపుతున్నాము. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం ఫార్మాసిటీ భూసేకరణలో భాగంగా ప్రజాభిప్రాయాన్ని సేకరణకి వెళ్ళిన జిల్లా కలెక్టర్, అదేవిధంగా కాడా ప్రత్యేకాధికారి, డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి, అదేవిధంగా తహసీల్దార్లపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క డెవలప్మెంట్ భాగంగా ఈ భూసేకరణ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ డెవలప్మెంట్లో అంటే భూసేకరణలో బాగా వెళ్ళిన అధికారులపై ఈ విధంగా దాడి చేయడం చాలా అమానుషం. ఈ దాడిని ప్రజలందరూ కూడా తీవ్రంగా నిరసించాలని సందర్భంగా కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండల పరిధిలోని సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్లు. గజ్వెల్ మండల పరిధిలోని జాలిగామలో గల శ్రీ వాసవి కాటన్లో మిల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం బయ్యారం గ్రామంలో గల శివగంగా కాటన్ మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం సంవత్సరం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రైతులు దళారుల వద్ద మోసపోకుండా ప్రభుత్వమే నేరుగా రైతు వద్దనే కొనుగోలు చేస్తుందని, అదేవిధంగా రైతులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సీసీఐ ఆధ్వర్యంలో అధికారుల పర్యవేక్షణ జరుగుతుందని, రైతులు ఇబ్బంది పడకుండా కమిటీ ఇచ్చిన పంటను నేరుగా ప్రభుత్వానికి అమ్ముకునే విధంగా సీసీఐ కొనుగోలు కేంద్రాలు పనిచేస్తాయని, రైతులు తమ పంటను నేరుగా తమకు నచ్చిన సీసీఐ కేంద్రం వద్ద తూకం వేయించి తమ అకౌంట్లోకి డబ్బులు వచ్చేలా చూసుకోవాలని, అధికారులు ఎవరూ కూడా రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా కొనుగోలు చేయాలని, ఒకవేళ రైతులను ఇబ్బంది పెట్టిన అధికారులను వెంటనే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు, గజ్వెల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ సెక్రటరీ జాన్ వెస్లీతో పాటు సీసీఐ అధికారులు, కాటన్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ రేటు 7,561గా ప్రారంభించారు. మీ రైతు సోదరులందరూ ఆరబెట్టిన పత్తిని లూజుగా తెచ్చుకొని మద్దతు ధర పొందగలని విశ్వసిస్తున్నాము. లూజు పత్తిని తెచ్చుకుంటే బాగుంటుంది. మీకు 7,500 మద్దతు దొరికే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆరబెట్టుకొని కొంచెం తెచ్చుకుంటే ప్రైవేట్ మార్కెట్కి బయట గవర్నమెంట్ మార్కెట్కి 1000 రూపాయలు ఫరక్ ఉంది కాబట్టి ఈ రేటుని వినియోగించుకోవాలని అభ్యర్థిస్తున్నాం. వాసవి కాటన్ మిల్లో ఈరోజు సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు ఎమ్మెల్సీ యాదవరెడ్డి సాబ్ గారు,
మున్సిపల్ చైర్మన్ ఎంసీ రాజమౌళి గారు, మా నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే నరేంద్ర రెడ్డి గారు, డైరెక్టర్లు ఇక్కడ విశేషించినటువంటి నాయకులందరికీ కృతజ్ఞతలు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కట్టుబడి ఈరోజు పనిచేస్తుంది. నిన్నటి సంఘటనే నిన్న సిసిఐలో జరిగిన కొన్ని ఇబ్బందులతోటి వాళ్ళు స్ట్రైక్కి పోతే కేవలం కొన్ని గంటలలోనే సమస్యను పరిష్కరించి మా తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు పక్షపాతిని నిరూపించుకోవడం జరిగింది. ప్రభుత్వం ప్రారంభించడానికి ఈరోజు మన పట్టణంలో ఉన్నటువంటి అన్ని మిల్లులు కూడా ప్రారంభించడం జరిగింది. రైతు సోదరులు ఈ సందర్భంగా విజ్ఞప్తి, వారు దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టు లూజ్ పత్తిని తెచ్చుకొని ఆరబెట్టిన పత్తిని తెచ్చినట్టుంటే గిట్టుబాటు ధర వాళ్ళకి రావడం జరుగుతుంది. మీరు సంచుల్లో తెచ్చినట్టుంటే తేమ శాతం ఎక్కువ ఉండి మీకు గిట్టుబాటు ధర రాకుండా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సీసీఐ అధికారి కానీ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి దయచేసి రైతులకు సహకరించి వారికి మంచి ధర ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే రైతులకు సహాయపడే విధంగా మనం అందరం కూడా రైతులకు వెన్నంటి ఉండాలని కోరుకుంటూ రైతాంగము ఈ యొక్క సీసీఐ గిట్టుబాటు ధరను సద్వినియోగం చేసుకుని వారు మార్కెట్ కమిటీ పరిధిలోని జాలిగామ గ్రామంలో గల వాసవి పత్తి మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రం సీసీఐ ద్వారా ఏర్పాటు చేసుటకు వచ్చిన పెద్దలు వచ్చిన పెద్దలు ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్న గారికి, మా అన్న రాజమౌళి అన్న మున్సిపల్ చైర్మన్ గారికి, సీసీఐ ఇన్ఛార్జ్ సారు మా దుర్గాప్రసాద్ సార్ గారికి, మా వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ గారికి, మా తోటి డైరెక్టర్లు అందరూ పేరు పేరున వచ్చిన కాంగ్రెస్ నాయకులందరికీ, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కరిస్తూ ఈ కేంద్రాన్ని అందరూ రైతులు సద్వినియోగం చేసుకుంటారు. సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు గజ్వేల్ నియోజకవర్గంలో 6 కొనుగోలు కేంద్రాలను శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మొన్ననే ఒక వారం రోజుల క్రితం 3 సెంటర్స్ను ప్రారంభించడం జరిగింది. మరో 3 సెంటర్లు ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఇది గజ్వేల్ ప్రాంత పత్తి పండించే రైతులకు చాలా శుభసూచకం. ఎందుకంటే ఇక్కడ మన ప్రాంతంలో వచ్చే పత్తి చాలా నాణ్యమైనది, చాలా విలువైనది కూడా. కాబట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా ఇక్కడనే సెంటర్లు ఉన్నాయి. కాబట్టి ఎలాగైతే మెదక్ జిల్లాలోని కొల్చార మండల కేంద్రంలో కుటుంబ సమాచార సేకరణ సర్వే ప్రక్రియను మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సర్వే నత్తనడకన నడుస్తుందని పర్యవేక్షించాలని ఎంపీడీఓ కృష్ణవేణి ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డేటా ఎంట్రీ నమోదు చాలా సీక్రెట్ గా జరగాలని, నమోదు చేసే సమయంలో ఇతరులను అనుమతించొద్దని, పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. సర్వే టైం బాండ్ ప్రోగ్రామ్ అని వేగం పెంచాలని స్పష్టం చేశారు. ఎలాంటి పొరపాటుకు తావు లేకుండా కుటుంబం యొక్క సమగ్ర సమాచారాన్ని నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. సర్వే సమగ్రాభివృద్ధికి తొలిమెట్టు అని, దీని ద్వారా అర్హులైన ప్రజలకు ఏది అవసరమో ఎలా అమలు చేయాలనే అంశాలపై ప్రణాళికలు రూపకల్పన జరుగుతుందని అన్నారు. ప్రణాళికలు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని, ప్రజలు సర్వే సిబ్బందికి కుటుంబ సమగ్ర సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లాలో కుటుంబాల వారీగా ప్రజల ఆర్థిక స్థితిగతులు తదితర అంశాలన్నింటినీ సమగ్రంగా సేకరించే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఎంతో ఆలోచన చేసి ప్రతిష్టాత్మకంగా సర్వే చేపట్టినట్లు తెలిపారు. జిల్లా తద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఈ సర్వే ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో ముమ్మరంగా సర్వే జరుగుతున్నట్లు తెలిపారు. సర్వే నిర్వహణ తీరును సూపర్వైజర్లు, మండల నోడల్ అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, జిల్లా నోడల్ అధికారి పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఎన్యూమరేటర్ రోజుకు 10 ఇళ్లను సర్వే చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు. ఎన్యూమరేటర్కు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తకుండా సర్వే కిట్లు అందించామని, బుక్లెట్లో ఇచ్చిన కోడ్స్ నమోదులో ఎలాంటి పొరపాటుకు తావు లేకుండా పకడ్బందీగా వ్రాయాలని సూచించారు. రోజువారీగా జరిగిన సర్వే వివరాలను ఎంపీడీఓ కార్యాలయంలో ఆన్లైన్లో చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణవేణి, ఎంఈఓ సత్యనారాయణరాజు, పంచాయతీ కార్యదర్శి అంజయ్య, ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలో అక్రమ మట్టి రవాణా చేస్తున్న 2 టిప్పర్లను పట్టుకున్నామని రామాయంపేట తహసీల్దార్ రజనీకుమార్ తెలిపారు. రామాయంపేట మండల కేంద్రంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న 2 టిప్పర్లను రెవెన్యూ అధికారులు పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రాత్రి నమ్మదగిన సమాచారం మేరకు అక్రమ మట్టి రవాణా చేస్తున్న 2 టిప్పర్లను పట్టుకొని స్థానిక ఎస్ఐకు అప్పగించడం జరిగిందని ఆమె తెలిపారు. ఎవరైనా అక్రమ మట్టి, ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల పరిధిలో ఎవరికైనా భవన నిర్మాణం తదితర అవసరాల కోసం మట్టి రవాణాకు సంబంధించిన శాఖల అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. అనుమతులు తీసుకోకుండా అక్రమ మట్టి రవాణా చేస్తే శాఖాపరంగా మొదటిసారి ట్రాక్టర్కు 5,000 రూపాయలు జరిమానా, మొదటిసారి టిప్పర్కు 25,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని ఆమె అన్నారు. ఎంతటి వారైనా చట్ట విరుద్ధ పనులు చేపడితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నా పేరు రజని, తహసీల్దార్ రామాయంపేట్. నిన్న రాత్రి సుమారు 7:30 గంటలకు ఒక టెలిఫోన్ కంప్లైంట్ బేస్తోని సర్వే నెంబర్ 1421లో మట్టి అక్రమ రవాణా కంప్లైంట్ వచ్చింది. దానికి ఇమీడియట్గా మా కన్సర్న్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారిని పంపించి ఎంక్వైరీ చేయించేసారు కదా. ఒక 2 టిప్పర్స్ విత్ లోడెడ్ మురము ట్రేస్ అవుట్ అయినాయి. దాన్ని సేఫ్ కస్టడీ కోసము కన్సర్న్ పిఎస్లో భద్రపరచడం జరిగింది. అండ్ ఆ కన్సర్న్ ఓనర్స్ వాళ్ళకు కూడా ఇంటిమేషన్, వాళ్ళ దగ్గర ఏదైనా పర్మిషన్ ఉన్నట్లయితే కనుక ఆఫీస్లో సబ్మిట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. రూల్ ప్రకారము వాళ్ళు ఒకవేళ డాక్యుమెంటేషన్ ఏది సబ్మిట్ చేయకపోతే కనుక పెనాల్టీ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం అయితే కనుక ఒక ట్రాక్టర్కి 5,000 రూపీస్, సెకండ్ టైం అయితే 15,000 రూపీస్, లారీ అయితే కనుక 25,000, సెకండ్ టైం అయితే 50,000. వాళ్ళ ఒకవేళ ఇంకా ఏదైనా అదర్ మిషనరీ ఏదైనా ఉంటే కనుక 50,000 వరకు పెనాల్టీ వేసే రూల్ పొజిషన్ అనేది ఉంది. ఆ దాని ప్రకారము వాళ్ళ యాక్టా లేకపోతే మైన్స్ జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది, డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఫర్దర్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం. ఏంటంటే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే కనుక ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని మీరు ఫర్దర్గా ప్రొసీడ్ కావాలని చెప్పేసి రామాయంపేట గ్రామ పట్టణ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. అక్రమ మట్టి తవ్వకం అనేది నిషేధం ఉంది. ఒకవేళ ఏదైనా వెహికల్స్ సివియర్గా మేము కుత్బుల్లాపూర్ సర్వే నెంబర్ 58-226 వరకు వక్ఫ్ బోర్డు భూములంటూ 41 గుంటలు రిజిస్ట్రేషన్ అధికారులు దాదాపు 168 సర్వే నెంబర్లు ప్రైవేట్ భూములు, బిల్డింగ్లు నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల రిజిస్ట్రేషన్లు కావడం లేదు. ప్రైవేట్ భూములపై వక్ఫ్ బోర్డు పెత్తనం ఏంటని తక్షణమే తిరిగి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని చింతల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించడమే కాకుండా కుత్బుల్లాపూర్ సర్వే నెంబర్ 58-226 వరకు ప్రైవేట్ భూములు, బిల్డింగ్లు నిషేధిత జాబితా నుండి తొలగించి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని, లేని ఎడల వచ్చే ఆదివారం ఉదయం 8 గంటలకు పద్మానగర్ రింగ్ రోడ్డు నుంచి పాదయాత్ర ఉంటుందని ప్రజలందరూ పాల్గొని మన సమస్యను మనమే పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్ల జయశంకర్, చందు, శ్యామ్ కుమార్ రెడ్డి, అరుణ్ రావు, కుమార్ గౌడ్, తేజ, మనీష్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు మనీష్. నా ల్యాండ్ 85 సర్వే నెంబర్ 85, 86, 87లో ఉంది. అది నేను అమ్ముకుందాం అనుకొని నేను ఇంతవరకు వక్ఫ్ బోర్డు ఉందని మాకు తెలియదు. మేము అమ్ముదామని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకొని అమ్ముదామని చెప్పేసి అక్కడికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్తే వాళ్ళు ప్రొమైటెడ్ ఏరియా ఇది వక్ఫ్ బోర్డులోకి వచ్చింది అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయలేదు. అది అలాగే ఆగిపోయింది. ఇంకా మా అక్క పెళ్ళి కూడా ఉంది, అక్క పెళ్ళి ఉంది. రాను ఇక మేము ఎట్లా చేయాలో మాకేం అర్థమైతే లేదు. మరి ఏంటి దీన్ని జల్లిన పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఏదైతే వక్ఫ్ బోర్డు చట్టం ఉందో 1954 చట్టం, తర్వాత 1995లో ఒకసారి, తర్వాత 2013లో మరొకసారి గత కాంగ్రెస్ ప్రభుత్వం సవరణలు చేసి వక్ఫ్ బోర్డుకి ఎక్కడలేని అధికారాలు ఇవ్వడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్పెషల్లీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఏదైతే సర్వే నెంబర్
58 నుండి 226 వరకు ఇది 27 ఆగస్టు 2024లో ఇగో ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుండి వక్ఫ్ బోర్డు ఇక్కడ ఎస్ఆర్ఓకి కుత్బుల్లాపూర్ ఎస్ఆర్ఓకి ఉత్తర్వులు వచ్చినాయి. సర్వే నెంబర్ 58 నుంచి 226 వరకు వాళ్ళకు వక్ఫ్ బోర్డుకు సంబంధించి 41 గుంట చొప్పున ఏదైతే ఎంట్రీ చేస్తూ ఆ సర్వే నెంబర్లు 55 నుండి 226 వరకు అంటే దాదాపు 1000 ఎకరాల భూమే కాదు, ఈ 1000 ఎకరాల్లో కుత్బుల్లాపూర్లో మొత్తం నిర్మాణాలు పూర్తయినాయి. ఇందులో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఈరోజు ఇల్లు కొనుక్కొని నివసిస్తుంటే ఈరోజు 41 గుంట వక్ఫ్ బోర్డుకు ఉంది. సరే, ఆ 41 గుంట ఏ సర్వే నెంబర్లో ఉన్నదో వక్ఫ్ బోర్డు అధికారులు ప్రాపర్గా ఇవ్వకపోవడం వల్ల 55 నుండి 226 వరకు ఉంది. కథం దాదాపు 168 సర్వే నెంబర్లలో అన్ని సర్వే నెంబర్లు, అన్ని బిల్డింగ్లు, ఇల్లు కూడా ఈరోజు నిషేధిత జాబితాలో ఎస్ఆర్ఓలు. సరే, వక్ఫ్ బోర్డు ఇష్టారాజ్యంగా చేస్తుంది, మరి ఎస్ఆర్ఓల కన్నా బుద్ధి ఉండాలి కదా. 41 గుంట ఒక సర్వే నెంబర్లా, 2 సర్వే నెంబర్లా ఎక్కడ ఉన్నదో రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి వివరణ తీసుకొని ఆ 41 గుంట వరకే ప్రోహిబిటెడ్ జాబితాలో పెడితే ఇన్ని సర్వే నెంబర్లలో 1000 ఎకరాలలో ఇల్లు కట్టుకున్న ప్రజలు ఈరోజు ఇల్లు అమ్ముకోవాలనుకున్నా, కొనుక్కోవాలనుకున్నా, బ్యాంక్ లోన్లు తీసుకోవాలనుకున్నా, నిర్మాణాలు చేసి అమ్ముకోవాలనుకున్నా, కొనుక్కోవాలనుకున్నా ఈరోజు దాదాపు ఆగస్టు నుండి నవంబర్ వరకు ఇప్పటికి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినాయి. మరి ఎమర్జెన్సీ కోసం ఇల్లు తాకట్టు పెట్టుకునే ప్రజలు, అవసరాల కోసం అమ్ముకునే వాళ్ళు, నివాసం కోసం కొనుక్కునే ప్రజలు ఈరోజు కుత్బుల్లాపూర్లో దాదాపు 1000 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణాలు, అమ్మకాలు, కొనుగోలు నిలిచిపోతే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, నాయకులు కానీ ప్రభుత్వం పైన ఎందుకు ఒత్తిడి తెస్తలేదు? మేము వక్ఫ్ బోర్డు భూమి ఏమడుగుతలేం, వక్ఫ్ బోర్డు భూమి 41 గుంటే, మరి 41 గుంటకి ఈరోజు 1000 ఎకరాల ప్రభుత్వ ఏదైతే ప్రైవేటు భూముల్లో రిజిస్ట్రేషన్ ఎందుకు ఆపుతారు? ఎవడబ్బ సొమ్మని ఆపుతారు? ఎందుకు ఆపి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు? మేము పోలీస్ అధికారులను పర్మిషన్లు అడిగితే ఇవ్వరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఒక మతానికి వ్యతిరేకంగా ఇక్కడ అన్ని మతాల వాళ్ళు ఇల్లు కొనుక్కొని ఈరోజు నిషేధిత జాబితాలో పెడితే ఇబ్బందులు పడుతున్నారు. ఏ మతానికి, కులానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం కాదు. ఏదైతే వక్ఫ్ బోర్డు తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల దానికి సహకరించిన ఎస్ఆర్ఓలు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు రామాయంపేట పట్టణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ నిర్మల్ బాసరా ట్రిపుల్-ఐటీలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పరామర్శకు వెళితే విద్యార్థినికి న్యాయం చేయకుండా న్యాయం కోసం వెళ్లిన ఏబీవీపీ నాయకులను అక్కడున్న యూనివర్సిటీ అధికారులు, ప్రైవేట్ సిబ్బందిని మరియు సెక్యూరిటీలను పెట్టి కనీసం విద్యార్థులని చూడకుండా ఇష్టం వచ్చినట్లు విచక్షణారహితంగా దాడి చేయడం ఎంతో బాధాకరమని, ఇలానే గతంలో కూడా ఒక విద్యార్థిని చనిపోతే ఇలానే ఏబీవీపీ విద్యార్థి నాయకులపై దాడి చేయించారు. ఇలా బాసర ట్రిపుల్-ఐటీ విద్యార్థుల ప్రాణాలు వారానికి ఒకటి పోయినా కనీసం పట్టించుకోకుండా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మరియు ప్రభుత్వం బాసర ట్రిపుల్-ఐటీలో జరుగుతున్న ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించి విద్యార్థిని కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఏబీవీపీ విద్యార్థి నాయకులపై దాడి చేసిన సెక్యూరిటీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే బాసర ట్రిపుల్-ఐటీ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఏబీవీపీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి హరి, సంయుక్త కార్యదర్శి అర్జున్, నవీన్, కార్యకర్తలు నరేందర్, దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఎందుకంటే బాసర ట్రిపుల్-ఐటీలో స్వాతి అనే విద్యార్థి నిన్నటి రోజున సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ ఆత్మహత్య గల కారణాలు తెలుసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ నాయకులు ఆ యూనివర్సిటీ దగ్గరికి వెళ్తే ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందులు విద్యార్థి పరిషత్ కార్యకర్తల పైన దాడి చేయడాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది. న్యాయానికి పోతే విద్యార్థి నాయకుల పైన దాడి చేయడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సిగ్గుచేటు. వెంటనే రాష్ట్రంలో ఆ దాడి చేసినటువంటి సెక్యూరిటీ సిబ్బందుల పైన క్రిమినల్ కేసులు బనాయించి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తోంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసిన సరే భారతీయ విద్యార్థి పరిషత్ పోరాడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆ విద్యార్థి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే ఏబీవీపీ మహా ఉద్యమాన్ని చేపడుతుందని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తాం. జై హింద్, జై భారత్.
నిజాంపేట మండల కేంద్రంలో ఏఐటీయూసీ మెదక్ జిల్లా బీడీ కార్మిక సంఘం 2వ మహాసభలను జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల విఫలమయ్యారన్నారు. బీడీ కార్మికుల కంపెనీలను తరలించే ప్రయత్నం మానుకొని జీఎస్టీ వ్యవస్థను తగ్గించి బీడీ కార్మికుల ఆర్థిక అభివృద్ధికి సహకరించాలన్నారు. కార్మికులకు, కార్మిక సంఘాలకు, బీడీ కార్మికుల సమస్యలకు ఏఐటీయూసీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. అనంతరం బీడీ కార్మిక జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కమిటీ అధ్యక్షురాలుగా జీడి బాలలక్ష్మి, ఉపాధ్యక్షులు సంతోష, ప్రధాన కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్, సహాయ కార్యదర్శి అయ్యవారి విష్ణు, కోశాధికారి తిరునహరి భాగ్య ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీడీ కార్మికుల సమస్యలపై పోరాడతామని జిల్లా అధ్యక్షురాలు జీడి బాలలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు యూసఫ్, యేసురత్నం, కేశవులు, నందం, అక్కిరెడ్డి రాజిరెడ్డి, కిష్టాపురం లక్ష్మణ్, ముక్రం వెంకటరాజ్యం తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ నాయకత్వాన బీడీ కార్మికుల యొక్క సమస్యల మీద చర్చించడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా చెప్పినట్టుగా బీడీ కార్మికులకు జీఎస్టీ పెట్టినందువల్ల కంపెనీలకు కూడా నష్టం వస్తున్నది. జీఎస్టీ ఎత్తివేయాలని, వారికి ప్రభుత్వం కూడా ట్యాక్స్లు చాలా ఎక్కువ విధిస్తున్నారు. అవి తొలగించినట్లయితే ఆ కంపెనీలు కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది. కానీ కొన్ని బీడీ కంపెనీలు మెదక్లో కానీ, సిద్దిపేటలో కానీ, రాష్ట్రం మొత్తంలో కొన్ని బీడీ కంపెనీలు బంద్ అయిపోయి ఇతర రాష్ట్రాలకు పోతున్నాయి. కాబట్టి కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఉపాధి కల్పించే విధంగా బీడీ కార్మికులకు ఉపాధి కల్పిస్తూనే వారికి రావాల్సినటువంటి హక్కులు, రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు అందరికీ ఇల్లు కట్టిస్తానన్నది. ఈ సందర్భంగా బీడీ కార్మికులందరికీ సొంత ఇల్లు కట్టియాలని, స్థలం ఉన్న వారికి సుమారుగా ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చి వారికి సొంత ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వమే పూనుకోవాలని ఈ మహాసభ సందర్భంగా డిమాండ్ చేస్తుంది.